నమస్తే మేడం. నమస్తే. హాయ్. హలో. మీ పేరు మ్యామ్? నా పేరు హేమ. ఓకే, గుడ్ నేమ్. బిగ్ బాస్ చూస్తారా మేడం? చూస్తానండి. ఓకే, నిన్న అంటే ఎవరు విన్నారు మేడం? పల్లవి ప్రశాంత్ కదా. ఓకే ఓకే, అంటే మీకు అంటే మీరు ఎవరి ఫ్యాన్ మేడం? ఫ్యాన్ అనేది ఏం లేదండి. ఓకే, అంటే ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? సో ఫైనల్ లిస్ట్లో ఎవరైతే ఇద్దరు వచ్చారో వాళ్ళిద్దరూ కూడా గట్టి పోటీ ఇచ్చిన వాళ్ళే. ఓకే. సో పల్లవి ప్రశాంత్ ఏంటంటే ఎక్కువ కామన్ మ్యాన్ కాబట్టి ఒక కామన్ మ్యాన్గా గెలవడం అనేది అయితే ఓకే, అది నిజంగా మంచి విషయం. ఓకే, అంటే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? సో కామన్ మ్యాన్ కాబట్టి ఆబ్వియస్గా కామన్ మ్యాన్ కూడా అంతమంది సెలబ్రిటీస్లో ఉన్న కామన్ మ్యాన్గా గెలిచింది పల్లవి ప్రశాంత్ కాబట్టి ఓకే, సపోర్టింగ్ అంటూ అన్ను అది అంటే మా వాళ్ళు ఏంటంటే ఓన్లీ సెలబ్రిటీస్నే కాదు కామన్ వాళ్ళు కూడా మేము ఎంకరేజ్ చేస్తాము అని ఈ షో మీద ఇచ్చేస్తున్నారు కాబట్టి ఓకే, సో అది నిజంగా మంచి విషయం. పల్లవి ప్రశాంత్ కంగ్రాచులేట్ చేశాము. ఓకే, అంటే మీరు అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి వెళ్ళారా? లేదండి, నేనే వెళ్ళలేదు. ఓకే ఓకే, అంటే ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే వెళ్ళుంటే నన్ను కూడా ఎత్తిపడేసేవారు. అందరూ కార్లు అవి ఎరపడేసారు, నా బండి నన్ను ఎత్తిపడేస్తారు. అట్లా ఏం లేదులే మేడం. ఎలా అంటే మీకు ఎలా అనిపించింది? ఏంటి? బిగ్ బాస్ చూస్తున్నారు కదా, డైలీ చూస్తున్నారు కదా, మీకు జర్నీ ఎలా అనిపించింది? అయితే శివాజీ వస్తారేమో అనేసి అనుకున్నాను. ఓకే, కానీ అతను కొంచెం ఈ ఫ్లిప్పింగ్ వర్డ్స్ అనేవి చాలా ఉన్నాయి కదా. ఓకే, సో నిజంగా ఎట్ లాస్ట్ ఓన్లీ ట్రూత్ గెలిచింది. ఓకే, అండ్ పల్లవి ప్రశాంత్ శివాజీ సపోర్ట్ అనేది అయితే తీసుకోవడం జరిగిందనే నా ఫీలింగ్. ఓకే వరకు సేమ్ అమ్మరు అంటే ఎవరి సపోర్టు లేకుండా ఎవరు వెళ్ళాం కాబట్టి ఓకే, హార్డ్ వర్క్ కూడా ఇంపార్టెంట్ కదా. ఓకే, సో దాని మీదే గెలిచారనేది ఓకే. నాది నా ఉద్దేశం అనేది ఏంటంటే విన్నర్కే కాకుండా రన్నరప్ కూడా ఎంతో కొంత ఏదో ఒకటి గుర్తింపు అనేది వచ్చి లైక్ ఒక టైటిల్ చిన్నది ఏదైనా రన్నరప్ కూడా ఇస్తే బాగుంటుంది కదా. వాళ్ళు ఉత్తి చేతులతో వెళ్ళడం అనేది కాక అంటే వీక్స్కి అమౌంట్ అనేది ఎలా ఉంటుందో అది ప్రతి ఒక్కరికి ఉన్నదే. అది కాకుండా రన్నరప్ వచ్చిన వాళ్ళకి కూడా సమ్ అమౌంట్ అంటే అతనికి ఏమంటారు, రవితేజ డైహార్డ్ ఫ్యాన్ కదా, కాబట్టి అతనికి అతని సినిమాలో వచ్చేసి ఒక క్యారెక్టర్ ఇస్తాము అని చెప్పేసి. కానీ అది ముందు రన్నరప్ ఇంకా తేలక ముందు కదా అయ్యింది. సో రన్నరప్ తేలక ముందు కాబట్టి దట్ డజన్ కమ్ అండర్ కౌంట్ కదండి. ఓకే, అంటే బిగ్ బాస్ వాళ్ళు ఏమి ఇవ్వలేదు అని అంటారా? రన్నరప్ కూడా లాస్ట్ టైం షన్ను గెలిచినప్పుడు కూడా అంటే రన్నరప్కి ఏమి ఇవ్వరు, బెటర్ కదా రన్నరప్కి ఏమి. అంటే నెక్స్ట్ సీజన్ ఇవ్వాలని మీరు అనుకుంటున్నారా? ఇవ్వాలండి, ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే రన్నరప్ వచ్చారంటే వాళ్ళు 100% ఎఫర్ట్స్ అనేవి పెట్టకుండా రారు కదా. అవునవును. సో వచ్చారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి మెమరబుల్గా ఒక మూమెంట్ అనేది ఇస్తే బెటర్ కదా. ఓకే, అంటే ఇంతకుముందు మీరు అన్నారు కదా శివాజీ గారు అలా వల్గర్గా అంటే కొంచెం హిడెన్ వర్డ్స్ వాడాడు అని చెప్పేసి మీరు అన్నారు కదా, అంటే మీకు ఎలా అనిపించింది? అంటే అవి కరెక్ట్ అనిపించిందా వర్డ్స్, లేకపోతే అతని ఏంటంటే మొత్తం అన్ని డబల్ గేమ్? ఓకే, ఇక్కడ ఇప్పుడు అమర్దీప్ ఉన్నాడు, అమర్దీప్కి సపోర్ట్ చేస్తానని చెప్పి కూడా సపోర్ట్ చేయకుండా నాకు ఈ టైంలో అది గుర్తొచ్చింది అందుకే నేను నీకు సపోర్ట్ చేయట్లేదు అనేసి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సపోర్ట్ చేయడం చాలా టాస్క్ల్లో అలానే అయ్యేది కదా. ఓకే, అంటే ఇప్పుడు మీకు అంటే ఎలా అనిపించింది శివాజీ గేమ్ చూడడము, శివాజీ గేమ్ ఆడడము? ఒక చాణక్యుడు అని చెప్పేసి అన్నారు కదా, దానికి మీ అభిప్రాయం ఏంటి? ఐ డోంట్ బిలీవ్ ఆల్ దోస్ థింగ్స్ అండి. అతను ఇప్పుడు కొన్ని విషయాల్లో ఏంటంటే అతను చెయ్యి ఇదైనా కూడా కావాలని సింపతి కోసం చేసాడేమో అని అనిపించింది. ఓకే, అంటే బిగ్ బాస్ చెప్పారు వదిలేసి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు అనేసి. ఓకే, అంటే మళ్ళీ పిలిచారు కదా, అంటే మళ్ళీ పిలిచి వెళ్ళిపోతా నేను అని చెప్పేసి చెప్పినాక కూడా మళ్ళీ బిగ్ బాస్ పిలిచి తర్వాత నాగార్జున కూడా చెప్పారు కదా, ఇది నువ్వు అట్లా గివప్ చేయకూడదు అని చెప్పేసి చెప్పారు కదా, దాని మీద మీ అభిప్రాయం? అందుకనే ఉన్నాడు కదా. చేయకూడదు అని చెప్పారు, ఓకే కాదనట్లేదు. అంటే ట్రూ పాత్గా అనేది ఏం లేదండి శివాజీ. ఓకే, నాకైతే నచ్చలేదు. ఓకే, అంటే ఇప్పుడు మీకు అంటే పల్లవి ప్రశాంత్ గెలవడానికి కారణం శివాజీ అని అంటారా? పల్లవి ప్రశాంత్ మొత్తం 50% అయితే నేను అన్నాను. ఓకే, ఒక 70 to 75% అయితే అంటే శివాజీ లేకపోతే అంత దూరం వెళ్ళలేడు అని అంటారా? మేబీ. ఓకే, పల్లవి ప్రశాంత్ కొన్ని అంటే మాస్క్ వేసుకొని ఆడాడేమో అనిపించింది కొత్తలో. ఓకే, అంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ వచ్చేసి రైతులకి ఇస్తాము అని చెప్పేసి చెప్పాడు కదా, అది నిలబెట్టుకుంటాడంటావా? పెట్టాడు కదా, మరి అదేంటో చూడాలి.
అంటే నిలబెట్టుకుంటాడంటావా? లేదా నిన్న బిగ్ బాస్ బస్సులో కూడా అడిగితే ఇస్తాను చూద్దాము అన్నట్టు మాట్లాడాడు. సో చూడాలి మరి అది ఏంటి, ఇస్తాడా లేదా లేదా ఓన్లీ మాటల వరకైనా ఏంటి. ఇది ఒక రియాలిటీ షోలో అనౌన్స్ చేసాడు కాబట్టి ఖచ్చితంగా తానైతే ఇవ్వాలి. ఓకే, అంటే వాళ్ళ ఫ్యామిలీకి అంటే 35 lakhs నుంచి 35 lakhs వచ్చేసి రైతులకు ఇస్తా అని చెప్పారు. తర్వాత వచ్చేసి ఒక కార్ వచ్చింది, ప్లస్ ఒక నెక్లెస్ వచ్చింది. నెక్లెస్ వచ్చేసి వాళ్ళ మమ్మీకి ఇస్తా అని చెప్పాడు. తర్వాత వచ్చేసి కార్ వచ్చేసి వాళ్ళ డాడీకి ఇస్తా అన్నాడు. మరి తనకంటూ ఏమీ తీసుకోలేదు కదా, మీరేమంటారు? ఇప్పుడు నేనున్నానండి, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే బిగ్ బాస్కి వెళ్ళాను అనుకోండి, ఓకే, ఏ రూపాయి నాకు ఉంచుకోకుండా నేను మొత్తం అందరికీ ఇచ్చేస్తానంటే అది నాకు ఇష్టం అనేది అవుతుంది. కానీ ఓకే, తర్వాత నేను రోడ్ మీద కూర్చొని అడుక్కోలేను కదా, ఓకే, అందరికీ ఇచ్చేసింది. ఓకే, ఓకే, తన కోసం కూడా ఉంచుకోవడానికి ఎలా అనుకుంటాం, మాటలు ఎవరైనా చెప్తారు. ఓకే, ఎందుకు ఉంచుకోవడం, అంతే. అంటే దీనిలో నుంచి అమౌంట్ తీసి వెళ్తాడంటారా, కొంతమందికే ఇస్తాడు అని చెప్పేసి అంటారా? స్ట్రాటజీ అనేది ఎలా ఉందో, తన ఫ్యూచర్ ప్లాన్ ఎలా ఉందో మనకు తెలియదు కదా. దాన్ని బట్టి మనం ఏదో ఈ డైలాగ్ అనేది అనౌన్స్ చేశాడు అనేసి దాని మీద మనం చెప్పలేము కదా. ఓకే, ఆల్ డిపెండ్ ఆన్ హిస్ పర్సనల్ అండ్ ఫ్యూచర్ ప్లాన్ కదా. ఓకే, అంటే ఒక సామాన్యుడు ఆ ప్లేస్లోకి వెళ్ళాడు కదా, అంటే చాలాసార్లు చెప్పాడు మనకి, నేను వచ్చేసి నేను ఇదే బిగ్ బాస్కి వచ్చి ఒక వ్యూవర్ లాగా ఉండి ఇప్పుడు ఒక కంటెస్టెంట్ లాగా అయ్యాను, ఇప్పుడు నేను కప్పు గెలిచాను అని చెప్పేసి అన్నాడు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? కప్పు గెలిస్తే మంచిదే కదండి. ఇప్పుడు బిగ్ బాస్ కూడా చాలా మంది ఇంకా వ్యూస్ వస్తారు, ఫ్యాన్స్ పెరుగుతారు, కామన్ మ్యాన్ వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. కానీ నాకైతే తెలియదు పల్లవి ప్రశాంత్లో రోజు అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళి నిలబడి చేస్తారా లేకపోతే ఇంకెలా అయినా రీచ్ అవుతారా అనేది కాదు. మేబీ ఇంకా బిగ్ బాస్ వాళ్ళు కూడా బయట ఈ రియాలిటీ షో ఎంట్రీ అవ్వడానికి ఏదైనా కాంపిటీషన్స్ అలాంటివి పెడితే గెలిచిన వాళ్ళని తీసుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారు అంటే బిగ్ బాస్కి ఏమంటారు, సెలబ్రిటీసే కాకుండా నార్మల్ పీపుల్స్ని కూడా తీసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారా? ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే సెలబ్రిటీస్ని హైప్ చేయడం కాదు, నార్మల్ పీపుల్స్ని తీసుకునే రియాలిటీ షో అంటున్నారు కాబట్టి రియాలిటీ షోకి నార్మల్ పీపుల్స్ని తీసుకెళ్ళాలంటున్నారా? తీసుకుంటే మంచిదే కదా. ఓకే, ఇప్పుడు ఇన్స్టాలో వాటిలో ఎంతోమంది ఫేమస్ అవ్వడానికి రీల్స్ అని యూట్యూబ్ ఛానల్స్ అని ఇవన్నీ పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? వైరల్ అవ్వడానికి, జనాల్లోకి వెళ్ళడానికి. ఓకే, వాళ్ళల్లో అయినా ఎవరో ఒకరిని తీసుకుంటే బెటరే కదా. ఓకే, మీకు సడన్గా ఒక రోజు కాల్ వచ్చి నాగార్జున గారు బిగ్ బాస్కి రమ్మంటే మీ ఒపీనియన్ ఎట్లా ఉంటుంది? బిగ్ బాస్కి వెళ్తే మీకు బిగ్ బాస్కి వెళ్తే లైఫ్ అనేది ఫుల్గా టర్న్ అయిపోతుంది అనేది ఒక కామన్ మ్యాన్గా, కామన్ గర్ల్గా సెకండరీ విషయం అండి. కానీ మెయిన్ థింగ్ అనేది ఏంటంటే లైఫ్ అనేది నేర్చుకోవచ్చు. అంటే ఇప్పటి వరకు మీరు నేర్చుకోలేదా, అక్కడికి వెళ్ళాక నేర్చుకుంటామా అనేది మాట్లాడితే కనుక ఇంకా మనం చాలా కలర్స్ అనేది చూడొచ్చు. ఎవరి మెంటాలిటీస్ ఏంటి, బయట ఎలా నడుస్తుంది ఏంటి. ఇప్పుడు 100 రోజులు ఒకే దగ్గర ఉండి ఒకరితోనే 100 రోజులు ఒక క్లోజ్డ్ దీంట్లో ఉండడం అంటే కష్టం. బయటకు వెళ్ళకుండా, ఏది వెళ్ళకుండా. దట్టు మన బ్యాక్ బిచింగ్స్ వస్తాయి, ముందర మాట్లాడతారు, వెనకతలు మాట్లాడతారు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి చాలా నేర్చుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అంటే ఒక ఆపర్చునిటీ వస్తే కనుక వెళ్ళచ్చు, ఎందుకు వెళ్ళకూడదు. అంటే బిగ్ బాస్ అనేది ఒక లైఫ్ లెర్నింగ్ అనుకుంటారా? లైఫ్ లెర్నింగ్ ఒక ఇన్స్టిట్యూట్ లాగా అనుకుంటారా? ఇప్పుడు బాగా హైపర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అక్కడ తగ్గే వస్తున్నారండి. బాగా కామ్గా ఉన్న వాళ్ళు హైపర్ అయ్యి వస్తున్నారు. ఓకే, ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.